రేపటి రోజున వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. అరణ్యాక్షానికి మన పురపాలక సంఘం తరఫున మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కోర్టు సభ్యులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, మీడియా మిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజులలో మనము రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని, పిల్లలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది. అలాగే పూర్తి స్థాయిలో మనము పర్యావరణాన్ని కాపాడుకోలేదు, ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి వినాయకులు పెట్టుకుంటే ఎంతో శుభపరమని మరి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే పూర్తి స్థాయిలో అందరూ మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని మన కోరుకోవడం జరుగుతుంది. మేడం అట్లా జై గణేష్, జై గణేష్ మహారాజ్ కి జై, జై ఫోటో కొట్టు, జై అన్న సారీ లోపలికి వస్తాయి ప్రతి సంవత్సరము 9 రోజులు 11 రోజులు మన వినాయక చవితి సందర్భంగా అందరూ ఇండ్ల తర్వాత ఎక్కడెక్కడ మనకు వార్డులో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. దానిలో భాగంగా పురపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ నిమజ్జనం చేసినప్పుడు అలా మట్టి వినాయకులు ఉంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది. కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, తర్వాత మన కౌన్సిల్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ వినాయక విగ్రహాలు, మట్టి విగ్రహాలు వచ్చి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన పురపాలక సంఘం వచ్చి ఈ వినాయక విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాయన్న ఒక ఫోటో అందరు చూడు.